వచ్చి మనకి hydrogen and its compounds. Today's topic hydrogen and its compounds. And the hydrogen atom గురించి లేదా molecule and related compounds. అందులో ఫస్ట్ వన్ అమ్మా మనకి of course occurrence every theoretical point era. So జాగ్రత్తగా చూసుకున్నాం 70% of the universe. I'm not talking about the earth. 70% of the universe is made up of hydrogen. 70% of the universe is made up of hydrogen and కొన్ని planets అమ్మా సాటర్న్ అని జూపిటర్ అలా కొన్ని ప్లానెట్స్ అంటే అన్ని కాదు కొన్ని జూపిటర్ అలాంటి ప్లానెట్స్ లో ఏంట్రా అంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఓన్లీ H2 గ్యాస్ అమ్మ. మనకి ఆక్సిజన్ నైట్రోజన్ ఎలాగో అక్కడ సాటర్న్ జూపిటర్ అలాంటి ప్లానెట్స్ లో కొన్ని చోట్ల ఏంట్రా అంటే ఇది కాదు కొన్ని ప్లానెట్స్ లో దే ఆర్ ఫిల్డ్ విత్ H2 గ్యాస్ ఓన్లీ అమ్మ. అదే when you compare to the ఎర్త్ క్రస్ట్ అంటే మన భూమి మీదకి వచ్చేటప్పటికల్లా ఎర్త్ క్రస్ట్ లో అయితే థర్డ్ ప్లేస్ అమ్మా. థర్డ్ ప్లేస్ ఓకే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ లో వచ్చేటలా ఇట్ ఆక్యుపైస్ థర్డ్ ప్లేస్. అమ్మ గుర్తుంచుకోవాలరా. ఓకే ఆఫ్ కోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ మెటల్ మెటల్ నాన్ మెటల్ సపరేట్ చేసుకుంటేనమ్మా. ఓకే ఫస్ట్ వచ్చేటప్పటికి నాన్ మెటల్స్ అమ్మా. First most abundant element oxygen, second most abundant non-metal or element silicon, next వచ్చేటప్పటికి hydrogen అమ్మ. ఓకే ఇన్ కేస్ ఆఫ్ ఓవరాల్ తీసుకుంటే మాత్రం అది 11th పొజిషన్ 12th పొజిషన్ వస్తామా ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఎలిమెంట్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ మెటల్స్ పరంగా లెక్క చేసుకుంటే ఇట్ ఆక్యుపైస్ థర్డ్ ప్లేస్ అమ్మ. Of course the source of energy of the sun నుంచి మనకి ఎనర్జీ వస్తుందమ్మా. it is due to the combination of hydrogen atoms combination వల్ల by the combination of hydrogen atom that is called as nuclear fusion అంటారమ్మా. nuclear fusion, because of nuclear fusion lot of energy will be liberated. ఆ ఎనర్జీ వల్లే సూర్యుడు మన సన్ నుంచి లైట్ రావడానికి ఎన్ని కారణం ఏంటంటే ఇట్ ఇస్ ఫ్యూజన్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. దాన్ని వి కాల్డ్ యాజ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారమ్మా. న్యూక్లియర్ ఫ్యూజన్ రైట్. ఈ జనరల్ మా మనకి ఇంపార్టెంట్ పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ది పీరియాడిక్ టేబుల్. వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? పీరియాడిక్ టేబుల్ లో ఏంట్రా అంటే సార్ బేస్డ్ ఆన్ సమ్ ప్రాపర్టీస్ కొన్ని ప్రాపర్టీస్ బేస్ చేసుకుని ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 1A గ్రూప్ లో పెట్టొచ్చమ్మా. ఓకే ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 1A గ్రూప్ లో పెట్టొచ్చు. అలాగే కొన్ని ప్రాపర్టీస్ వల్ల ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 7A. 1A లో పెట్టచ్చు 7A లో పెట్టచ్చమ్మా. అంటే ప్రాపర్టీస్ బేస్ చేసుకుని కొన్ని ప్రాపర్టీస్ ప్రకారం 1A కి సింబల్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ 7A కి సింబల్. కాబట్టి ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ ఇన్ 1A గాని 7A. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఇట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అమ్మా. పీరియాడిక్ టేబుల్ లో టాప్ పొజిషన్ లో అంటే మనకి ఇలా పీరియాడిక్ టేబుల్ రాసుకున్నప్పుడు ఇలా రాసినప్పుడు జనరల్ గా హైడ్రోజన్ ఇక్కడ పెడతారమ్మా జనరల్లీ, బికాస్ ఇట్ క్యాన్ రిజెంబుల్ యాజ్ వెల్ 1A గ్రూప్ యాజ్ వెల్ యాజ్ 7A గ్రూప్. 1A గ్రూప్ ప్రాపర్టీ 7A గ్రూప్ ఇస్తాయి కాబట్టి ఇట్ క్యాన్ బి ప్లేస్డ్ అట్ ఎనీ ప్లేస్ అంటారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా టాప్ లో పెడతారమ్మా. అదేంటి సార్ మన బుక్ లో ఫస్ట్ ఉంటది జనరల్ గారా? ఓకే జనరల్ 1A లో పెడతాం,
కానీ 7A లో కూడా పెడతానికి ఛాన్స్. అలాగా ఏ ఎలిమెంట్ కి అయితే పీరియాడిక్ టేబుల్ లో ఒక పర్టికులర్ పొజిషన్ లేదో అలాంటి ఎలిమెంట్ ఏమంటారంటే అమ్మా రోగ్ ఎలిమెంట్ అంటారు. రోగ్ ఎలిమెంట్ అంటే విచ్ ఈస్ హ్యావింగ్ అన్సర్టనిటీ ఇన్ ది పొజిషన్. దాని యొక్క పొజిషన్ లో పర్ఫెక్ట్నెస్ లేకపోతే అలాంటి ఎలిమెంట్ ఏమంటారంటే రోగ్ ఎలిమెంట్. అలాంటి ఎలిమెంట్ మనకు ఒకటే ఉంది, హైడ్రోజన్ అమ్మ. హైడ్రోజన్ ఏమంటారంటే రోగ్ ఎలిమెంట్ అంటామంటే విచ్ ఈస్ హ్యావింగ్ అన్సర్టనిటీ ఆఫ్ ది ఇన్ ది పొజిషన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. పొజిషన్ అంటే దాని యొక్క పొజిషన్ లో అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి దాన్ని రోగ్ ఎలిమెంట్ అంటారమ్మా. ఓకే, మరి ఇప్పుడు సార్ 1A లో పెడతానికి రీజన్ ఏంటి, అలాగే పెట్టకుండా ఉండటానికి అంటే సిమిలారిటీస్ డిసిమిలారిటీస్. అలాగే 7A కి సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ ఏంటి సార్ అంటే చూడమ్మా. సిమిలారిటీస్ విత్ 1A గ్రూప్ అమ్మ. 1A గ్రూప్ తో సిమిలారిటీస్ చూడండి సార్. 1A గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అమ్మ. If you write the electronic configuration of 1A group, 1A group యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ రాస్తే NS1. హైడ్రోజన్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా ఇట్ ఈస్ హ్యావింగ్ సిమిలర్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సేమ్ ఎలక్ట్రానిక్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి 1A లో పెట్టచ్చు. నెక్స్ట్ సార్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ కి దే విల్ ఫార్మ్ +1 ఆక్సిజన్ స్టేట్. 1A గ్రూప్ అంటే Na+1 Ca+1 అదే Na+1 Li+1 అలా. మరి హైడ్రోజన్ ఆల్సో ఎగ్జిబిట్ +1 ఆక్సిజన్ స్టేట్. +1 వస్తుంది కాబట్టి అలా చెప్పచ్చు. అలాగే whenever 1A group elements reacts with oxygen లేదా ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు they will form oxides of type Na2O అంటే Li2O. ఓకేనా, K2 Na2O అలా ఫామ్ చేస్తాయి. అలాగే హైడ్రోజన్ కూడా ఆక్సిజన్ తో కంబైన్ అయినప్పుడు ఛాన్సెస్ H2O ఫామ్ అయిందమ్మా, H2O. అలాగే 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంట్రా అంటే యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అమ్మా. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇట్ కెన్ లూజ్ ఎలక్ట్రాన్ ఈజీలీ అంటారమ్మా. అలాగే హైడ్రోజన్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని సార్ ఇట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ 1A గ్రూప్. 1A గ్రూప్ లో అలాగే సల్ఫైడ్స్ లో దాని దేంట్లోనే సరే ఇలా 1A గ్రూప్ తో పెట్టచ్చు, ఎందుకంటే ప్రాపర్టీస్ కొంచెం సిమిలర్ అన్నమాట. మరి అదే సార్ 1A లో పెట్టకుండా ఉండటానికి వాట్ ఆర్ ద డిసిమిలారిటీస్ అన్న. వాట్ ఆర్ ద డిసిమిలారిటీస్ విత్ 1A? 1A తో డిసిమిలారిటీస్ ఏంటంటే సార్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ వచ్చి కెన్ ఎగ్జిబిట్ ఓన్లీ +1 రా, +1 తప్ప ఏమి రావు. బట్ హైడ్రోజన్ కెన్ ఎగ్జిబిట్ -1 ఆల్సో. -1 కూడా ఎగ్జిబిట్ చేస్తామా కొన్ని కాంపౌండ్స్ లో. అలాగే ఇంకోటి ఇక్కడ చెప్పచ్చు. అలాగా సార్ ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడమ్మా ఈ కాంపౌండ్స్ లోకి కరెంట్ పాస్ చేస్తే 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతాయి అంటే వస్తాయి. హైడ్రోజన్ కూడా విల్ బి అబ్టైన్డ్ ఎట్ క్యాథోడ్, ఎందుకంటే +1 ఉంటాయి కాబట్టి. అలాగే 1A గ్రూప్ వచ్చి ఓన్లీ +1 బట్ -1 రా. అలాగే సార్ IP వాల్యూస్ ఆఫ్ 1A గ్రూప్ ఎలిమెంట్ అమ్మా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క IP వాల్యూస్ చాలా తక్కువ ఉంటాయి రా, చాలా తక్కువ ఉంటుంది. బట్ హైడ్రోజన్ ఆటమ్ యొక్క IP వాల్యూ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 13-12. గుర్తొచ్చిందా మీకు అటామిక్ స్ట్రక్చర్ లో 13-12 కిలోజౌల్స్ పర్ మోల్ అమ్మ. 13-12 కిలోజౌల్స్ IP వాల్యూ చాలా ఎక్కువ ఉంటుందిరా, వెరీ 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 హై అంటారు. అలాగే 1A గ్రూప్ ఎలిమెంట్ అమ్మ. 1A గ్రూప్ ఎలిమెంట్ కి మెటల్స్ రా, ఆల్కలీ మెటల్స్ అంటారు.
అన్ని 1A group, but hydrogen is a non-metal. 1A group element వచ్చి మోనోఎటామిక్. మోనోఎటామిక్ అంటే ఇప్పుడు లిథియం అనగానే Li, సోడియం Na అలా వస్తుంది. అదే హైడ్రోజన్ వచ్చేటప్పటికల్లా డైఅటామిక్. డైఅటామిక్ అంటే H2 లాగా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే 1A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని సాలిడ్స్ అమ్మ. 1A గ్రూప్ ఎలిమెంట్స్ సాలిడ్స్, బట్ హైడ్రోజన్ ఈజ్ ఏ గ్యాస్. Hydrogen is a gas. Next, oxides of 1A. 1A group elements యొక్క oxides అంటే సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, ఇవన్నీ కూడా బేసిక్ ఇవన్నీ కూడా బేసిక్. మరి అదే ఆక్సైడ్స్ ఆఫ్ 1A, సారీ హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్స్ రెండు ఉంటాయమ్మా. H2O ఒకటి, H2O2. H2O2 వచ్చి ఎసిడిక్, అలాగే H2O వచ్చి న్యూట్రల్ అమ్మ. H2O వచ్చి న్యూట్రల్. సో అలా లెక్కేసుకుంటే ఆల్వేస్ ఈ ప్రాపర్టీస్ వల్ల ఇట్ కెనాట్ బి ప్లేస్డ్ ఇన్ 1A అంటారు. ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని 1A లో పెట్టచ్చు అంటారు. ఈ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని పెట్టకూడదు అంటారు. మరి సార్ మరి ఇంకా మరి 7A లో పెట్టచ్చు అన్నారు కదా సార్, మరి 7A లో ఎలా పెట్టచ్చు? Similarities with 7A group. Similarities with 7A group. 7A group లో పెడతానికి రీజన్ సార్ 7A group ఎలిమెంట్స్ యొక్క ఆక్సిజన్ స్టేట్ -1 ఏనా? ఇవన్నీ అక్కడ రాసుకోవచ్చుగా, కొన్ని రాసుకోవచ్చు. -1. హైడ్రోజన్ కెన్ ఆల్సో ఎగ్జిబిట్ -1. 7A గ్రూప్ ఎలిమెంట్స్ కి హై IP వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే 1A కూడా ఎక్కువే కదమ్మా, ఆ రీజన్. నెక్స్ట్, ఆక్సైడ్స్ ఆఫ్ 7A అమ్మ. ఆక్సైడ్స్ ఆఫ్ 7A కి వచ్చేటప్పటికి దే ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్ అమ్మ. ఎసిడిక్ నేచర్ లో ఉంటాయిరా. మరి హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్ ఒకటి ఏంటి? H2O2, అది కూడా ఎసిడికేగా. అలాగే ఇంకోటి ఏం తీసుకోవచ్చురా అంటే సార్ 7A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా డైఅటామిక్ అంటే Cl2, Br2 అలా ఉంటాయి. హైడ్రోజన్ ఆల్సో డైఅటామిక్. నెక్స్ట్, 7A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా నాన్ మెటల్స్ అమ్మ. 7A గ్రూప్ అన్ని కూడా నాన్ మెటల్స్. హైడ్రోజన్ కూడా నాన్ మెటల్ అమ్మ. హైడ్రోజన్ కూడా నాన్ మెటల్. అలాగే 7A గ్రూప్ ఎలిమెంట్స్ ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే దే లిబరేటెడ్ ఎట్ యానోడ్. హైడ్రోజన్ కూడా ఒక చోట ఉందిరా, H మైనస్ ఉంది. మైనస్ అంటే యానోడ్ దగ్గర వచ్చింది అని, అంటే అది కూడా చెప్పచ్చు. ఆ రీజన్ బట్టి, అంటే ఇవి కొన్ని రీజన్స్ ఇంకా ఉన్నాయమ్మా, కొన్ని రీజన్స్ బట్టి 7A లో పెట్టచ్చు అంటాడు. మరి అలాగే డిసిమిలారిటీ 7A లో పెట్టకుండా ఉండటానికి డిసిమిలారిటీస్ విత్ 7A తో డిసిమిలారిటీస్. సార్ 7A గ్రూప్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP5. మరి హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s1 అమ్మ. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్. 7A group elements, they act as oxidizing agents, but hydrogen acts as reducing agent. Reducing agent. అలాగే 7A group elements యొక్క ఆక్సైడ్స్ ఆక్సైడ్స్ ఆఫ్ 7A group కన్ఫర్మ్ గా యాసిడ్ కన్ఫర్మ్ గా ఎసిడిక్. బట్ హైడ్రోజన్ యొక్క ఆక్సైడ్ ఒకటి ఉంది, H2O, అది న్యూట్రల్. కొన్ని ప్రాపర్టీస్ వల్ల న్యూట్రల్. అలాగా మనకి చాలా ఉంటాయి మరి రిడ్యూసింగ్ ఏజెంట్ లాగా. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ బట్టి
they cannot be placed in 7A group. అంటే కొన్ని ప్రాపర్టీస్ వల్ల 1A గ్రూప్ లో పెట్టచ్చు, కొన్ని ప్రాపర్టీస్ వల్ల 1A లో పెట్టకుండా ఉండటానికి వాడు ఎగ్జామ్ లో ఏది ఏ రీజన్ అడుగుతా ఉంటాడమ్మా. డిసిమిలారిటీస్ ఎలాగా, సిమిలారిటీస్ ఎలాగా అవి అడుగుతాడు. సో ఒక్కసారి మళ్ళీ 1A గ్రూప్ తో ఎలా పెట్టచ్చు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అలాగే 1A గ్రూప్ +1, ఇది కూడా +1 7A గ్రూప్, అలాగే 1A గ్రూప్. అలాగే ఆక్సైడ్స్ చూసుకుంటే జనరల్ ఫార్ములారా M2O ఫామ్ అయింది, ఇవి కూడా H2O. అలాగా రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇలాగా కొన్ని ప్రాపర్టీస్ వల్ల 1A లో పెట్టచ్చు. అలాగే 7A లో డిసిమిలారిటీస్, సిమిలారిటీస్ ఉంటాయమ్మా. సో ఈ ప్రాపర్టీస్ బట్టి 1A లో పెట్టచ్చు, ఈ ప్రాపర్టీస్ బట్టి 7A లో పెట్టచ్చు. అలాగే డిసిమిలారిటీస్ వల్ల పెట్టకూడదు అంటాం. అలా అందుకని ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా పీరియాడిక్ టేబుల్ ఎప్పుడైనా సరే రాసేటప్పుడు ఏం చేస్తామంటే హైడ్రోజన్ పైన రాస్తాము. జనరల్ గా హైడ్రోజన్ పీరియాడిక్ టేబుల్ పైన రాస్తాం ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్. సో కానీ మనం జనరల్ గా అలవాటు ఏంటంటే హైడ్రోజన్ 1A గ్రూప్ లో రాస్తాం, మెయిన్లీ బేస్డ్ ఆన్. అలాంటి రూల్ ఏం లేదమ్మా, మెయిన్లీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ 1A గ్రూప్ అంటాం, కానీ వి షుడ్ నాట్ కన్ఫర్మ్ టు దట్ వన్. కన్ఫర్మ్ చేయకూడదు, అది జస్ట్ మన ఆనందం కోసం చెప్పుకోవడమే. రైట్, ఇది మనకి ఏంటంటే రిజంబులెన్స్ అండ్ డిసిమిలారిటీస్, సిమిలారిటీస్ విత్ 1A గ్రూప్ అమ్మా. రైట్, నెక్స్ట్ అమ్మా, you already know the isotopes of hydrogen amma. Isotopes of hydrogen గురించి ఆల్రెడీ డిస్కస్ in the atomic structure. అటామిక్ స్ట్రక్చర్ లో ఐసోటోప్స్ గురించి మాట్లాడాం. What are the isotopes of hydrogen? It is protium, deuterium and tritium, which is also represented by symbol P, or we can write it as H antaram. H, deuterium D, tritium Tm. Okay, and it is taken as H11, H12, H13, and tritium is a radioactive element. What do you mean by radioactive element? Which emits alpha particles, beta particles, and gamma radiations. Alpha particles, beta particles, gamma radiations that are called as radioactive elements. And the half-life, nearly half-life ante the time taken to convert initial amount to half of its amount. మనం తీసుకున్న అమౌంట్ లో హాఫ్ అవ్వటానికి ఎంత తీసుకున్నాం అనేది కాదమ్మా, తీసుకున్న దాంట్లోంచి హాఫ్. ఫర్ ఎగ్జాంపుల్ x/4 నుంచి x/8 ఉన్న దాంట్లో హాఫ్ అవ్వటానికి పట్టిన టైం ని హాఫ్ లైఫ్ అంటారమ్మా. ఫర్ దిస్ వన్ ఇట్ ఈస్ నియర్లీ 12.26 సంథింగ్ అమ్మా, నియర్లీ 13 years అంటారా రౌండ్ ఫిగర్ గా, నియర్లీ 13 years 12.26. అండ్ ఆల్ఫా పార్ట్ రేడియేటివ్ అంటే ఏంటమ్మా, ఎమిట్స్ ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్ అండ్ గామా రేడియేషన్స్. ఇక్కడ ట్రిటియం ఎమిట్స్ బీటా పార్టికల్ అమ్మా. బీటా పార్టికల్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్, బట్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ అమ్మా. బీటా పార్టికల్ అంటే ఎలక్ట్రానే, బట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఉంటే బీటా పార్టికల్. ద సేమ్ పార్టికల్ ఈస్ ప్రెసెంట్ అవుట్సైడ్ ది న్యూక్లియస్, వి కాల్డ్ యాస్ ఎలక్ట్రాన్ అంటారమ్మా. We called as electron. Tritium ila unte it emits beta particle and converts to helium. Beta particle emit chestara. Okay, beta particle emit cheyadam valla, because of this one it is tritium is used as a tracer antaramma. Tritium is used as a tracer. Tracer ante path ela ante మనం తీసుకున్న ఒక రియాక్షన్ ఎలా జరుగుతుంది
లేదా మనం వేసుకున్న మెడిసిన్ పాత్ ఎలా కరెక్ట్ గా వెళ్తుందా లేదా ట్రేసర్ అంటే ఆ జరుగుతున్న పాత్ ఆఫ్ ది రియాక్షన్ కనుక్కోవడానికి వాడేదాన్ని ట్రేసర్ అంటారు రైట్ ఆఫ్ కోర్స్ 99.98% almost 99.98% nearly ra exact ఏం కాదు 0.018 and 7 into 10 power minus 16% అమ్మా 10 power minus 16% availability percentage of availability and already we know that how many protons, how many electrons and how many neutrons. It is proton 1, electron 1, neutron 0. 1, 1, 1. 1, 1, 2. Okay. And Chanama, very important points in Brande. Sir, everything, everything, very melting point, boiling point, everything. The general ga తీసుకుంటే H2 less than T2 less than T2 రా జనరల్ గా ఎనీ ఫిజికల్ ప్రాపర్టీస్ జనరల్ గా ఫిజికల్ ప్రాపర్టీస్ ఏం చూసుకున్నా కూడా ఇలాగే బట్ బాండ్ ఎనర్జీ కానీ బాండ్ లెంత్ అమ్మ బాండ్ లెంత్ హెచ్హెచ్ బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు డిడి బాండ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు టిటి బాండ్ లెంత్ అమ్మ బాండ్ లెంత్ విల్ బి ఈక్వల్ రా మనకి అది రీజన్ కూడా లేదమ్మా బాండ్ లెంత్ విల్ బి సేమ్ మిగతా ప్రాపర్టీస్ అన్ని ఎక్కువ ఉంటాయి T2 కి అండ్ ఒక్కొక్క ప్రాపర్టీ తక్కువ ఉండేది ఏంట్రా అంటే రియాక్టివిటీ అమ్మ రియాక్టివిటీ వచ్చేటప్పటికల్లా H2 is more reactive than T2 is more reactive than T2 and remaining all properties melting point, boiling point, heat of fusion, latent heat of fusion, latent heat of evaporation, whatever thing H2 less than D2 less than T2 but the bond length will be all are having same bond length అన్నిటికి bond length will be same and reactivity పరంగా లెక్కేసుకుంటే H2 is more reactive అమ్మా H2 is more reactive than D2 greater than T and they will also ask possible hydrogen molecules possible hydrogen molecules what do you mean by hydrogen molecules ante combination of two hydrogen atoms hydrogen atoms అంటే combination of two hydrogen atom ఇక్కడ hydrogen atom అంటే H11 ఒక్కటే కదమ్మా we can also deuterium and tritium కాబట్టి possible hydrogens ఏం ఉంటాయి there is chance of H2 D2 T2 HD HT and DTM DT so it is possible hydrogen total number of possible hydrogens are 6 possible number of hydrogen molecules are 6 alage when you go for the physical properties వచ్చేటప్పటికి H11 అంటే ఇది deuterium అంటే we take it as H12 and దీని యొక్క ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా H13 when you compare the percentage of increase in mass percentage of increase in mass not increase in mass మాస్ ఎంత పెరిగింది ఓన్లీ ఒక యూనిటేగా అలా కాదు పర్సెంటేజ్ పరంగా లెక్కేసుకుంటే ఇఫ్ యు కన్సిడర్ విత్ రెస్పెక్ట్ టు పర్సెంటేజ్ 100% పెరిగిందమ్మా అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి 50% పెరిగిద్రా ఉన్న దాని మీద 50% పెరిగింది అంత డ్రాస్టిక్ చేంజ్ డోంట్ కంపేర్ ది వాల్యూస్ కంపేర్ విత్ ది పర్సెంటేజ్ అమ్మా 1 నుంచి 2 అంటే డబుల్ అయింది అంటే 100% 2 నుంచి 3 కంటే 50% ఇంత వేరియేషన్ ఎక్కువ ఉండటం వల్ల their physical properties also will be differ very much అంటే వేరే ఐసోటోప్స్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి కార్బన్ C12 C13 C14 వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఈస్ వెరీ హై ఎందుకంటే మాస్ నెంబర్స్ తేడా ఉంటుందమ్మా అండ్ దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసోటోపిక్ ఎఫెక్ట్ అంటారమ్మా we called as isotopic effect అంటే ఏంటంటే due to the large difference in the masses their physical properties will be differ or varies very much and that effect is called as isotopic effect isotopes లో మాస్ లో చాలా తేడా ఉండటం వల్ల వచ్చే
డిఫరెన్స్ ఇన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమంటారంటే ఐసోటోపిక్ ఎఫెక్ట్ అంటారమ్మా. ఐసోటోపిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, సో ఇది మనకి ఐసోటోప్స్ గురించి అమ్మా. రైట్, ఒకసారి చూసుకోండిరా. అంటే అడుగుతాడు, among the following which are the following isotopes of hydrogen atom, okay, in which one of the fundamental particle is missing. ఫండమెంటల్ పార్టికల్ మిస్ అయిన ఎలిమెంట్ ప్రోటియం అమ్మ. ఓకే, అలాగే డ్యూటేరియం, లైటర్ హైడ్రోజన్, హెవీ హైడ్రోజన్, దీన్ని రేడియాక్టివ్ హైడ్రోజన్ అంటారమ్మా. రేడియాక్టివ్ హైడ్రోజన్. ఓకే, అలాగే బాండ్ లెంత్ ఈ రెండు ఒకటి అడుగుతాడమ్మా. బాండ్ లెంత్ H2 కన్నా D2 కన్నా T2 కన్నా సేమ్. అలాగే రియాక్టివిటీ పరంగా మనకి H2 మోర్ రియాక్టివ్ బికాస్ ఆఫ్ లెస్ బాండ్ ఎనర్జీ. మిగతా బాండ్ ఎనర్జీస్ కానీ అయనైజేషన్ పొటెన్షియల్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, H2 less than D2 less than T2. ఓన్లీ ఈ రెండు ప్రాపర్టీస్ కొంచెం రివర్స్ ఉంటాయి రా. ఇది ఈక్వల్, ఇక్కడ రివర్స్ ఉంటాయి. అది చూసుకోండి ఒక్కసారి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్. టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ ఏం సార్ అంటే, ఇందులో మనకి మళ్ళీ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్ ఐసోటోప్స్ కదమ్మా, టైప్స్ రా. అందులో ఫస్ట్ వన్ నేసెంట్ హైడ్రోజన్ అంటారు. నేసెంట్ హైడ్రోజన్. వాట్ యు మీన్ బై నేసెంట్ హైడ్రోజన్ అంటే ద హైడ్రోజన్ which is prepared at that situation. అంటే ఎప్పుడు కావాలో అప్పుడు తయారు చేయటమేరా. at that situation అమ్మా. at that situation ఏ టైంలో కావాలంటే ఆ టైంలో. ఏంటి సార్ ఎందుకని మనకి అంటే హైలీ అన్స్టేబుల్ రా. వెరీ 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 హైలీ అన్స్టేబుల్ అమ్మా. ఓకే, అందుకని ఇది జనరల్ గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే తయారు చేస్తారు. దానికి ఎలా సార్ అంటే, వెనెవర్ ఎనీ మెటల్, ఒక మెటల్ తీసుకుని ఆన్ ట్రీట్మెంట్ విత్ డైల్యూట్ యాసిడ్ we get nascent hydrogen అమ్మ. లేదు అమాల్గమ్, sodium amalgam in the presence of alcohol, in the presence of alcohol, or sodium in the presence of liquid ammonia, sodium in the presence of liquid ammonia, we get nascent hydrogen. అంటే ఏం లేదు, రియాక్టివిటీ మారిద్దాం అంతే. when compared to remaining hydrogen దాని యొక్క రియాక్టివిటీ మారింది. ఇలాగా ఒక మెటల్ డైల్యూట్ HCl చేస్తే H అని ఇలా తీసుకుంటే వచ్చే హైడ్రోజన్ ని నేసెంట్ హైడ్రోజన్ అంటారమ్మా. నేసెంట్ హైడ్రోజన్ ని ఇలా బ్రాకెట్ లో పెడతారు. మనకి H రాసి బ్రాకెట్ లో పెడితే we call as nascent hydrogen and its reducing power is very 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 high. రెడ్యూసింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటదమ్మా. రెడ్యూసింగ్ పవర్ అంటే ఈజీగా రెడ్యూస్ చేయగలదు. అంటే ఆ రియాక్టివిటీ విల్ బి మోర్ అంటారమ్మా. రియాక్టివిటీ విల్ బి మోర్. ఓకే, గుర్తుంటుందా? చూసుకోండి ఒకసారి. ఓకే సార్, మాలిక్యులర్ హైడ్రోజన్ అంటే H2 రా. మాలిక్యులర్ హైడ్రోజన్ అంటే H2. నేసెంట్ హైడ్రోజన్ అంటే ఇదమ్మా. సార్ దీంతో కంపేర్ చేసుకుంటే రియాక్టివిటీ విల్ బి లెస్, రియాక్టివిటీ విల్ బి మోర్. ఎందుకంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడ బాండ్ ఆల్రెడీ బ్రేక్ అయి వచ్చింది, బ్రేక్ అయిపోయి వచ్చింది కాబట్టి మనకి ఇంకా బాండ్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి రియాక్టివిటీ ఎక్కువ ఉంటది అంటారా. మాలిక్యులర్ హైడ్రోజన్ తో కంపేర్ చేసుకుంటే వీటి యొక్క రియాక్టివిటీ ఎంత ఎక్కువ ఉంటది అంటే, బికాస్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ బాండ్ బ్రేకింగ్ అండ్ బాండ్ ఫార్మేషన్ రా. ఓకే, దానికి రియాక్టివిటీ చెప్పడానికి చాలా థియరీస్ ఉన్నాయిరా, బాండ్ థియరీలు అని ఎలాగా. ఓకే, అలాగని మళ్ళీరా సోర్స్ బట్టి
వాటి యొక్క సోర్స్ అమ్మా. అంటే మెటల్ ప్లస్ యాసిడ్, ఈ మెటల్ ప్లస్ యాసిడ్ వచ్చిన నేసెంట్ హైడ్రోజన్ ఈజ్ హైలీ రియాక్టివ్. కొన్ని సందర్భాల్లో హైలీ రియాక్టివ్. ఇది వచ్చేటప్పటికల్లా కొంచెం లెస్ రియాక్టివ్. అంటే సోర్స్ బట్టి కూడా వచ్చేది నేసెంట్ హైడ్రోజన్. అన్ని కేసుల్లో మనకు వచ్చేది నేసెంట్ హైడ్రోజన్. బట్ బేస్డ్ ఆన్ ది సోర్సెస్ బట్టి వాటి యొక్క రియాక్టివిటీ మారిద్రా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిఫరెంట్ థియరీస్ వచ్చినాయి, కానీ మనకు అంత అవసరం లేదమ్మా. జస్ట్ ఒక్కసారి పై చదువుకుంటే చాలు, రైట్? అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లారా, సెకండ్ వచ్చేటప్పటికల్లా మనకి యాక్టివ్ హైడ్రోజన్ అంటారమ్మా. సెకండ్ వచ్చేటప్పటికి యాక్టివ్ హైడ్రోజన్ అంటారు. వాట్ యు మీన్ బై యాక్టివ్ హైడ్రోజన్? దానికి పర్టికులర్ గా సింబల్ ఏమి ఉండదమ్మా. యాక్టివ్ హైడ్రోజన్ అంటే ఏంటంటే, when H2 gas లోకి if you pass high voltage of current of 3000 volts, 3000 volts పంపించినప్పుడు we get active hydrogen అంటారమ్మా. we get active hydrogen. ప్రాపర్టీస్ ఒకటే, రియాక్టివిటీ తేడా ఉండదు అంతేమ్మా. అండ్ సోర్స్ ఆఫ్ గెట్టింగ్ కూడా తేడా ఉండదు. 3000 volts పంపించినప్పుడు మనకు వచ్చేదానికి ఏంటంటే, మనకు వచ్చే హైడ్రోజన్ ని యాక్టివ్ హైడ్రోజన్ అంటారమ్మా. అదే మనకి మూడోది వచ్చేటప్పటికల్లా అటామిక్ హైడ్రోజన్ అమ్మా. Atomic hydrogen. Whenever H2 gas is heated to nearly 3500 degrees to 4000 degrees centigrade, the hydrogen obtained is called as atomic hydrogen అంటారమ్మా. కానీ ప్రాపర్టీస్ అన్ని ఆల్మోస్ట్ ఒకటే, రియాక్టివిటీ తేడా ఉంటుంది అంతేమా. రియాక్టివిటీ విల్ బి ప్లస్, అన్నిటికన్నా మోర్ రియాక్టివిటీ వచ్చేటప్పటికల్లా నేసెంట్, తర్వాత యాక్టివ్, తర్వాత అటామిక్ హైడ్రోజన్. రియాక్టివిటీ ఒక్కటే తేడా ఉంటదమ్మా, మిగతా అన్ని కూడా సేమ్. ఓకే, రైట్. సోర్సెస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయమ్మా. ఇది అటామిక్ అంటే ఏంటి, నేసెంట్ అంటే ఏంటి, అలాగే మనకి అలాగే H2 ఉంటే మాలిక్యులర్ హైడ్రోజన్. H2 ఉంటే మాలిక్యులర్ హైడ్రోజన్. నెక్స్ట్ ఇది ఒకటమ్మా. నెక్స్ట్ types of H2 molecules. H2 molecules యొక్క type. Sir, if you take hydrogen molecule తీసుకుంటే ఇలాగ H atom, ఇది ఒక H atom ఆర్ ఓవర్లాపింగ్. అందులో ఈచ్ హైడ్రోజన్ ఆటం, ఒక్కొక్క హైడ్రోజన్ ఆటం లో న్యూక్లియస్ రా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది న్యూక్లియస్, నాట్ ది ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ కాదు మనం మాట్లాడేది న్యూక్లియస్. సార్, ఇఫ్ బోత్ ది ఇన్ ఎ గివెన్ H2 molecule, if both the nucleus are oriented in same direction, రెండు కూడా ఒకే డైరెక్షన్ లో స్పిన్, న్యూక్లియర్ స్పిన్ అంటారమ్మా. న్యూక్లియర్ స్పిన్ లో తేడా ఉంటే, ఓకే, then they are called as nuclear spin isomers అంటారమ్మా. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటే those isomers differ in the orientation of the nucleus. న్యూక్లియస్ లో ఓరియంటేషన్ డిఫరెంట్ గా ఉంటే, అందులో సార్ if both the nucleus in a given molecule, if both the nucleus are oriented in same direction, రెండు ఒకే డైరెక్షన్ లో ఓవర్లాప్ అయితే, ఒకే డైరెక్షన్ లో ఓరియంట్ అయితే ఆర్థో ఐసోమర్ అంటారమ్మా. దీన్ని ఆర్థో ఐసోమర్. ఒకవేళ if they are oriented in opposite direction లో అయితే we called as para isomer అంటారమ్మా. para isomer, ఆర్థో ఐసోమర్, para isomer, and these two are called as nuclear spin isomers అంటారమ్మా.
న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటారు. ఓకే, గుర్తుంచుకోవాలి మన న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్. ఇక్కడ స్టెబిలిటీ ఏం అడగడు కానమ్మా, at 0 Kelvin గుర్తుంచుకోవాలి, అడుగుతాడు. at 0 Kelvin H2 గ్యాస్, మనం తీసుకున్న హైడ్రోజన్ గ్యాస్ లో 100% 100% పారా ఐసోమర్ ఉండిద్దిరా, ఇంకా ఆర్థో ఐసోమర్ ఉండదమ్మా. 100% పారా ఐసోమర్. బట్ యాస్ టెంపరేచర్ పెరిగే కొద్దీ, మనం తీసుకున్న హైడ్రోజన్ గ్యాస్ యొక్క టెంపరేచర్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ ఆఫ్ ఆర్థో ఐసోమర్ పెరుగుతా ఉంటది, అండ్ పర్సెంటేజ్ ఆఫ్ పారా ఐసోమర్ ఇన్ ద హైడ్రోజన్ డిక్రీజెస్ అమ్మా. స్టెబిలిటీలు అవి ఏం కాదు, జనరల్ చూసుకుంటారా, అలా చూసుకుని at 25 degrees సెంటీగ్రేడ్ అంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర 75% ఆర్థో ఉండిద్దిరా. 75% ఆర్థో, 25% పారా. 25% పారా అంటే ఇంకా దీని తర్వాత ఇంకెంతకెళ్ళినా సరే ఆర్థో ఐసోమర్ 75 వేరా, 75% ఇంకా అంతే వాల్యూ. అంటే అంటారు ఏమని, జనరల్ గా టెంపరేచర్ పెంచే కొద్దీ ఆర్థో ఐసోమర్ పెరిగిద్ది అంటాడు, కానీ ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నప్పుడు ఇంకా మాక్సిమం పర్సెంటేజ్ 75, 25, ఇంకా వేరియేషన్ మారదు అంటారమ్మా. కానీ లో టెంపరేచర్ ఇక్కడ లెక్కేసుకుంటాం కాబట్టి టెంపరేచర్ పెంచే కొద్దీ పెరిగిద్ది అంటాడు ఆర్థో ఐసోమర్, పారా తగ్గిద్ది అంటారమ్మా. ఓకే, అండ్ జనరల్ కొంతమంది ఏమంటారంటే ఆపోజిట్ స్పిన్ లో ఉండటం వల్ల దే బికమ్ మోర్ స్టేబుల్ అండ్ లో టెంపరేచర్ దగ్గర స్టెబిలిటీ విల్ బి మోర్ అంటారు. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఎనర్జీ పెరగటం వల్ల ఇట్ బికమ్స్ ఆర్థో ఐసోమర్ అంటారమ్మా. ఎనర్జీ పెరగటం వల్ల ఆర్థో ఐసోమర్. మనకి అదంతా కాదు కానీ సింపుల్ గా 0 కెల్విన్ దగ్గర 100% పారా ప్రొడక్ట్ ఉంటది. అదే మనకి టెంపరేచర్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటది కాబట్టి ఆర్థో ఐసోమర్ 25 degrees అంటే 298 రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి ఆర్థో పర్సెంటేజ్ ఎక్కువ ఉండి పారా పర్సెంటేజ్ తక్కువ ఉంటది అంటాడమ్మా. ఇది దీన్ని ఏమంటారంటే న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్ అంటారు. న్యూక్లియర్ స్పిన్ ఐసోమర్స్. సో ఇది ఒకటి చూసుకోండి అమ్మా, చూసుకోండిరా. నెక్స్ట్ అమ్మా, ఇది థియరిటికల్ పార్ట్ మొత్తం రా. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ ప్రిపరేషన్స్. హౌ H2 గ్యాస్, అందుకే నేసెంట్ అని ఫైనల్ గా వచ్చేటప్పటికల్లా మనకి H2 గ్యాస్ గురించి చూస్తాం తప్ప మిగతా వాటి గురించి మనం మాట్లాడమమ్మా. ప్రిపరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ రా. Preparation of H2 gas. Sir, what are the methods? Okay. అందులో మన ల్యాబ్ లో తయారు చేసే మెథడ్స్ ని, అంటే స్మాల్ అమౌంట్స్ లాబొరేటరీ మెథడ్స్ నేర్చుకోవాల్సిందే అన్ని. నెక్స్ట్, whenever metal reacts with, whenever metals reacts with dilute acids, whenever metals reacts with dilute acids, ఏ యాసిడ్ తీసుకున్నా సరే H2 gas will be liberated. సార్ బట్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు అవసరం లేదమ్మా, సెకండ్ లో వస్తాయి, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ద ఎలిమెంట్స్ హూస్ SRP వాల్యూ, ఓకే, E0 వాల్యూ అంటారమ్మా. SRP వాల్యూ ఆర్ E0 వాల్యూ ఏ ఎలిమెంట్స్ అయితే నెగటివ్ ఉంటుందో జనరల్లీ దట్ ఎలిమెంట్స్ విల్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్ టు గివ్ H2 గ్యాస్. ఓకే, మనకి ఉన్నంత వరకు మీకు ఐడియా ప్రెసెంట్ 1A గ్రూప్, 2A గ్రూప్, అల్యూమినియం అండ్ జింక్. అదే మెటల్స్
which are having E naught value. మా మీరు ఇప్పుడు ఈ నాట్ వాల్యూ అంటే ఏంటి సార్, అదంతా అవసరం లేదు మా, మిమ్మల్ని ఏం అడగడు. ఓకే, వాడు ఇవ్వటం కూడా ఈ నాట్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ ఇచ్చేస్తాడు. ద మెటల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ పాజిటివ్ SRP వాల్యూస్ when they treated with dilute acids, no reaction amma, no reaction. Example, Zn plus H2SO4. See, Zn plus H2SO4 gives rise to ZnSO4 plus H2 gas. Similarly, Cu plus H2SO4 gives rise to CuSO4 plus H2 gas అనుకుంటాం generally, but it is not takes place. Reaction జరగదురా. ఎందుకని జరగదు సార్ అంటే E naught value of zinc minus 0.76 రా, minus 0.76 with electron volts. కాపర్ కి వచ్చేటప్పుడు కల్లా ప్లస్ 0.36 0.74 76 0.34 volts. So yes, E naught value బట్టి ఆ ఎలిమెంట్ అనేది when it reacts with dilute acids, మనకి ఇప్పుడు ఏం అడగడు, ఈ నాట్ వాల్యూస్ వాడు ఇస్తాడమ్మ. ప్రెసెంట్ అయితే సెకండ్ ఇయర్ లో అయితే ఇవ్వడు, కానీ మన ఫస్ట్ ఇయర్ లో వాడు ఇస్తాడు, ఈ నాట్ వాల్యూస్ ఇస్తాడమ్మా. అలాగా ఏదన్నా సరేరా. ఓకే, అలాగే సోడియం, మెటల్స్ అంటే సోడియం తీసుకోవచ్చుగా. సోడియం ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు 2NaOH ప్లస్ H2 గ్యాస్, H2 గ్యాస్. అలాగా ఒక మెటల్ ని యాసిడ్ తో ట్రీట్ చేసిన, బేస్ తో వాటర్ తో, ఒక మెటల్ ని డైల్యూట్ యాసిడ్స్ తో కానీ వాటర్ తో, కొన్ని మెటల్స్ ని వాటర్ అంటే ఇదే సేమ్. డైల్యూట్ యాసిడ్ అంటే మీనింగ్ వాటర్ కూడా తీసుకోవచ్చమ్మా. వాటర్ తో డైల్యూట్ అంటే వాటర్ కంపల్సరీగా. దే ఆల్సో లిబరేట్ H2 గ్యాస్ రా, దే ఆల్సో లిబరేట్ H2 గ్యాస్. ఓకే, అలాగే అల్యూమినియం, ఏదైనా ఎనీ మెటల్ విచ్ ఆర్ హ్యావింగ్ నెగటివ్ SRP వాల్యూ ఉన్న ఎలిమెంట్స్ వాటర్ తో రియాక్ట్ అయినా, డైల్యూట్ యాసిడ్స్ తో రియాక్ట్ అయినా, they liberate H2 gas అమ్మా. ఓకే సార్, SRP వాల్యూస్ వాడు ఎగ్జామ్ లో ఇస్తాడు ప్రెసెంట్ మనకి, కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ ఇవ్వడమ్మా. నెక్స్ట్, ఇవన్నీ ల్యాబొరేటరీ రా. నౌ ఇండస్ట్రియల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే దాన్ని కమర్షియల్ మెథడ్స్ అంటారు. ఇండస్ట్రియల్ మెథడ్ అనొచ్చు ఆర్ కమర్షియల్ మెథడ్స్. కమర్షియల్ మెథడ్స్, అందులో ఫస్ట్ వన్ బోష్ ప్రాసెస్ అమ్మా, ఆర్ బోష్ మెథడ్ ఆర్ బోష్ ప్రాసెస్. whenever steam is passed over coke అంటే allotrope of carbon. ఓకే, whenever steam అంటే వాటర్ కదమ్మా at 1000 degrees centigrade. whenever steam is passed over coke మీద steam పాస్ చేసినప్పుడు we get carbon monoxide and H2 gas అమ్మా. carbon monoxide and H2 gas. The mixture of carbon dioxide and H2 gas, ఈ మిక్చర్ ని ఏమంటారంటే వాటర్ గ్యాస్ అంటారమ్మా. we called as water gas. బోష్ మెథడ్ లో స్టీమ్ లోకి ఏం పాస్ చేయాలి, స్టీమ్ మీదకి కోక్ మీదకి ఏం పాస్ చేయాలమ్మా, స్టీమ్. సో వాటర్ గ్యాస్ అంటారు. which is also called as blue gas అంటారమ్మా. which is also called as blue gas, which is also called as sin అన్నా సింథటిక్ అన్నా ఒకటే అమ్మా. sin అన్నా సింథటిక్ గ్యాస్ అన్నా ఒకటే. సార్ why it is called as sin gas ఎందుకంటామంటే by using this mixture we get number of hydrocarbons, వేరో హైడ్రోకార్బన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారమ్మా. అలాగే బ్లూ గ్యాస్, అంటే బర్న్స్ విత్, ఈ గ్యాస్ మండించాం అనుకోరా, బర్న్ చేస్తే బర్న్స్ విత్ బ్లూ ఫ్లేమ్ అమ్మా. బ్లూ ఫ్లేమ్ లో మండిద్ది కాబట్టి బ్లూ గ్యాస్ అంటారమ్మా. అండ్ సిన్స్ ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ స్టీమ్ అంటే వాటర్ కాబట్టి వాటర్ గ్యాస్ అంటారమ్మా, వాటర్ గ్యాస్. ఇది మనకి బోష్ మెథడ్. ఓకే, అదే సార్ సేమ్ అదే, but instead of coke బదులు if you take coal,
కోల్ తీసుకుని పాసింగ్ స్టీమ్ ఇవన్నీ ఎల్లోట్రోప్స్ అమ్మా డైమండ్ గ్రాఫైట్ అలాగో ఇవన్నీ సేమ్ we get CO plus H2 gas but this method is called as ఈ మెథడ్ ఏమంటారంటే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు కోల్ గ్యాసిఫికేషన్ అంటారమ్మా కోల్ గ్యాసిఫికేషన్ సో బోస్ ప్రాసెస్ లో వాడేదేమో కోక్ కోల్ గ్యాసిఫికేషన్ లో మనం వాడేది కోల్ అంటారమ్మా ఓకే సార్ ఇందులో మనకి ఏంట్రా అంటే సార్ ఇక్కడ ఫామ్ అయిన వాటర్ గ్యాస్ ఈ రెండు చోట్ల ఎక్కడైనా రెండు చోట్ల ఫామ్ అయిన వాటర్ గ్యాస్ ఏంటి కార్బన్ మొనాక్సైడ్ అండ్ H2 గ్యాస్ ఈ రెండింటిని వాటర్ గ్యాస్ అంటారమ్మ అందులో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ పెంచడం అమ్మ పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ని పెంచడం ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ వాటర్ గ్యాస్ లో ఉన్న హైడ్రోజన్ గ్యాస్ పెంచడాన్ని వి కాల్డ్ యాజ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటారమ్మా వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటారు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటారు వాట్ ఈస్ మీన్ బై వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్రమ్ వాటర్ గ్యాస్ లో ఉన్న హైడ్రోజన్ యొక్క పర్సెంటేజ్ పెంచడం CO ప్లస్ H2 వాటర్ గ్యాస్ దాని మీదకి మళ్ళీ స్టీమ్ పాస్ చేస్తారమ్మా స్టీమ్ పాస్ చేస్తారు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఒకటి అలాగే ఆక్సైడ్ ఆఫ్ క్రోమియం ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ అండ్ ఆక్సైడ్ ఆఫ్ క్రోమియం అంటే కెటలిస్ట్ గా పనిచేస్తాయమ్మా అలా పంపించినప్పుడు ఏమైందిరా అంటే మనకి CO2 గ్యాస్ బయటికి వెళ్ళిపోయింది and we get more amount of H2 gas మరి ఇక్కడ ఫామ్ అయిన CO2 ఇక్కడ ఫామ్ అయిన CO2 రిమూవ్ చేయడానికి ఏం చేస్తారంటే this mixture is passed through sodium arsenate పాస్ చేయగానే ఆ CO2 మొత్తం వెళ్ళిపోయిద్దిరా అండ్ వి గెట్ ఓన్లీ H2 గ్యాస్ అలాగా మన వాటర్ గ్యాస్ లో ఉన్న పర్సెంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ పెంచడాన్ని వి కాల్డ్ యాజ్ వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ కోక్ వాడితే బోస్ రియాక్షన్ కోల్ వాడితే కోల్ గ్యాసిఫికేషన్ అందులో ఆల్రెడీ వాటర్ గ్యాస్ ఫామ్ అయింది దాంట్లో ఉన్న H2 గ్యాస్ పెంచడానికి వాడే మెథడ్ ని వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటారు వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ ఓకే అలా గుర్తుంచుకోవాలమ్మా అలాగే ఇంకా మనకి ఏంట్రా అంటే పర్టికులర్ పేరేం లేదనమ్మా whenever hydrocarbons అంటే మీథేన్ ఈథేన్ అంటే ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఓకే వాటిలో కూడా హైడ్రోకార్బన్స్ లోకి ఇఫ్ యు పాస్ స్టీమ్ పాస్ చేసామనుకో అమ్మా దేర్ ఆల్సో వి గెట్ వాటర్ గ్యాస్ ప్లస్ H2 గ్యాస్ అమ్మా హైడ్రోకార్బన్స్ లో కూడా మనకు వచ్చిందిరా రైట్ అండ్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా అమ్మా లేన్స్ ప్రాసెస్ అంటారు ఇది అన్ని మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఏమా వాడు అడుగుతాడు మ్యాచ్ ది ఫాలోయింగ్ లో ఎలాగా ఏంటి అని లేన్స్ ప్రాసెస్ లో ఏం చేస్తారా అంటే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై పాసింగ్ ఓవర్ ఐరన్ అమ్మ ఐరన్ మీదకి స్టీమ్ పాస్ చేస్తారు ఐరన్ మీద స్టీమ్ 1000 degrees centigrade అమ్మ స్టీమ్ అమ్మ ఈ స్టీమ్ పాస్ చేసినప్పుడు ఏమైందిరా అంటే ఐరన్ రియాక్ట్స్ విత్ we get Fe3O4 Fe3 అంటే బ్యాలెన్సింగ్ చేయలే కానీ Fe3O4
plus H2 gas అమ్మ. H2 Fe2O3 plus Fe3O4 plus H2 gas. ఇలాగ మనకి ఏంట్రా అంటే ఐరన్ ఆక్సైడ్ నుంచి తీసుకురావచ్చమ్మా. ఐరన్ నుంచి బై పాసింగ్ అలా, రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికల్లారా యూవై కలరా, యూవై స్పెల్లింగ్ యూనో ప్రాసెస్ అది అంటారు దాన్ని. ఓకే, యూనో ప్రాసెస్, యూనో ప్రాసెస్. అందులో ఏంట్రా అంటే అల్యూమినియం కి అల్యూమినియం is treated with dilute NaOH. Aluminum is treated with dilute NaOH. There we get sodium aluminate NaAlO2 plus H2 gas. NaAlO2 plus H2 gas. Okay, we get sodium aluminate అది అంటారమ్మా అల్యూమినియం అంటే. సో ఈ ప్రాసెస్ పేర్లు గుర్తుంచుకోండి ఏం వాడుతున్నారు అని. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ రా. Electrolytes of acidylated or alkaline water. Acidylated or alkaline water అంటే మనం తీసుకున్న వాటర్ లో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ గాని ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఆర్ స్మాల్ అమౌంట్ ఆఫ్ బేస్. అంతేగాని డైరెక్ట్ గా వాటర్ లోకి ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ పాస్ చేయడం. డైరెక్ట్ గా వాటర్ లో కరెంట్ పాస్ చేసినప్పుడు డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ప్యూర్ వాటర్ ఈస్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రా. కానీ దాంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ కానీ స్మాల్ అమౌంట్ ఆఫ్ బేస్ కానీ యాడ్ చేసామా, ఇట్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు దాకా చెప్పిన ఏ మెథడ్ లో కూడా 100% ప్యూర్, బట్ ఇన్ దిస్ మెథడ్ we get 99.9% pure hydrogen. అది కూడా electrolysis of aqueous solution of barium hydroxide using platinum electrodes. అమ్మా. ఓకే, 99.95% ప్యూర్ అంటారా. వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాటినం కాదు, ప్లాటినం నికిల్ ఎలక్ట్రోడ్స్ అంటారు. అంటే కరెంట్ పాస్ చేయడానికి మనం వాడేదానికి ఎలక్ట్రోడ్స్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అని పెట్టారా. సో 99.95 పర్ఫెక్ట్ చెప్పారు. 100% ఎక్కడ రాలేరా. 99.95% ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ రావాలి అంటే ఇది. అఫ్ కోర్స్ ఇందులో కానీ ఎసిలేటెడ్ వాటర్ వేరే యాసిడ్ తీసుకున్నా వేరే బేస్ తీసుకున్నా వచ్చింది, కానీ కంపేర్ టు రిమైనింగ్ దాంతో ఎక్కువ. కానీ ఆల్మోస్ట్ 99.95% రావాలంటే ఈ మనకి బేస్ BaOH టేకెన్ ట్వైస్ కలపాలరా. కరెంట్ పాస్ చేయడం అంటే ఏంటి సార్ అంటే ఎలాగా అంటే ఒక బేకర్ తీసుకుంటారా, అందులో ఎలక్ట్రోడ్స్ ఎలక్ట్రోడ్స్ పెడతారు. అంటే నికిల్ మనం తీసుకున్నామా ఎలక్ట్రోడ్స్, అండ్ దీస్ ఎలక్ట్రోడ్స్ ఆర్ కనెక్టెడ్ టు బ్యాటరీలో కనెక్ట్ చేసినప్పుడు ఈ పెద్ద గీతని మనకి పాజిటివ్ టెర్మినల్ అంటారు, చిన్న గీతని నెగిటివ్ టెర్మినల్ అంటారు. పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసిన దాన్ని we called as యానోడ్ అంటారమ్మా. పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసిన దాన్ని యానోడ్, నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసింది క్యాథోడ్ అంటారమ్మా. దాన్ని క్యాథోడ్. అండ్ ఇక్కడ వాటర్ తీసుకుంటారమ్మా. వాటర్ తీసుకుంటే వాటర్ అంటే ఎలా ఉంది, యాసిడ్ కానీ బేస్ కానీ కరెంట్ పాస్ చేయంగానే ఇక్కడ అడుగుతాడు. కరెంట్ పాస్ చేయంగానే ఏమైతుంది అంటే యానోడ్ అమ్మ. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరిగిందిరా. ఆక్సిడేషన్ జరిగి we get
O2 gas plus 4H plus ions plus 4 electrons. 4 electrons. And at cathode దగ్గర కూడా water will undergo reduction. Water reduction జరిగిద్రా, water reduction జరిగి 4H2O plus 4 electrons gives rise to 2H2 plus 4OH minus. 4OH minus. ఓవరాల్ రియాక్షన్ రాసినప్పుడు ఓవరాల్ రియాక్షన్ అంటే అటు ఇది క్యాన్ చేసుకోండి కూడా 4H2O ఈ 4OH మైనస్ 4H ప్లస్ అంటే 4H2O రా, ఆ 4H2O క్యాన్సిల్, ఎలక్ట్రాన్స్ గెట్ క్యాన్సిల్ అమ్మ, ఎలక్ట్రాన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే నీకు వచ్చే ఈక్వేషన్ ఏంటి ఇప్పుడు 2H2O gives rise to 2H2. ఇదేమో ఎక్కడ క్యాథోడ్, యానోడ్ దగ్గర O2. కానీ ఆ ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అవ్వడం కాదు, మాకు కొట్టేయడం కాదు, యానోడ్ నుంచి క్యాథోడ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయినాయి అంటే 4 ఎలక్ట్రాన్స్. మీకు ఈ ఈక్వేషన్ గుర్తుండాలిరా. దీని మీద సమ్స్ అడుగుతాడమ్మా. ఎలా అడుగుతాడు సమ్స్ చూడండి. మనకు వచ్చిన ఫైనల్ ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 2 మోల్స్ ఆఫ్ వాటర్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్, 2 మాలిక్యూల్స్ కి 4 ఎలక్ట్రాన్స్. 2 మోల్స్ కాబట్టి we take it as 4 moles of electrons అంటారు. 4 moles of electrons. There we get 2 moles of H2 gas and 1 mole of O2 gas. 1 mole of O2 gas. Sir, 2 moles of water అంటే 18 grams ఏనా? 2 moles of water అంటే 18 కాదు, 2 into 18. 2 moles అంటే 2 into 18 grams. 4 moles అంటే 4 into 6 into 10 power 23 electrons. 23 electrons. And we already know that 6 into 10 power 23 electrons ని దాని యొక్క ఛార్జ్ ఏమంటారంటే 1 Faraday అంటారమ్మా. 1 Faraday. The charge of 1 mole of electrons is called as 1 Faraday, and 1 Faraday is equal to 96500 coulombs అమ్మా. 96500 coulombs అంటే ఎన్ని Faradays? 4 Faradays. coulombs పరంగా అడిగితే 96500 coulombs. 96500 coulombs. How many moles of H2? 2 moles. 2 moles అంటే గ్రామ్స్ పరంగా లెక్కేసుకుంటే 2 into 2 grams. వాల్యూమ్ పరంగా లెక్కేసుకుంటే 2 into 22.4 liters అమ్మ. 2 into 22.4 liters. అంటే ఒక్క దానికి రిలేషన్ సమయాన్ని ఇలా ఒకదానికి ఒకదాని 1 mole of O2 అంటే 32 grams and 1 mole of H2 1 mole of O2 అంటే 22.4 liters అమ్మ. 22.4 liters. సో ఈ రిలేషన్స్ వాడు ఏం అడుగుతాడు, వాల్యూమ్ రేషియో అంటాడు. వాల్యూమ్ రేషియో అంటాడు. H2 is to O2. వాల్యూమ్ రేషియో అయితే 2:1 వాల్యూమ్ రేషియో 2:1. అదే when you go for weight ratio 4:32 1:8. వెయిట్ పరంగా లెక్క చేసుకుంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది.
వాల్యూమ్ పరంగా లెక్కేసుకుంటే హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. అలాగా డిఫరెంట్ సార్ మీకు 1 ఫారడే పంపించాం, అయితే హైడ్రోజన్ వెయిట్ ఎంత, 4 ఫారడేస్ ఇంత అయితే 1 ఫారడేకి ఎంత, 4 ఫారడేస్ 32 అయితే 1 ఫారడేకి ఎంత, ఒకదానికి రిలేషన్. అంటే మీరు ఈ ఈక్వేషన్ గుర్తుంటే చాలురా. 2 moles of water, 4 moles of electrons, 2 moles of hydrogen, 1 mole of O2. అందుకనే దీంట్లో ఎక్కువ సమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే, ఇది సంవత్సర. నెక్స్ట్ సార్ ఇంకోటి ఏంట్రా అంటే బై ప్రొడక్ట్స్ లో ఛాన్సెస్ అమ్మా. కొన్ని రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్ గా వస్తాయి హైడ్రోజన్. కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు బై ప్రొడక్ట్స్ అంటే మీకు అవసరమైంది ఏంట్రా అంటే నెల్సన్ సెల్ అని ఒకటి ఉందమ్మా. క్లియర్ కట్ గా మీకు మళ్ళీ తర్వాత వస్తాయి. 1A గ్రూప్ లో వచ్చిందిరా, ప్రెసెంట్ నెల్సన్ సెల్ అంటారమ్మా. అంటే ఇది కూడా ఎలక్ట్రోలైటిక్ లాగే, ఇందాకలాగే. ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా, ఇక్కడ మనం aqueous NaCl తీసుకుంటారా, aqueous NaCl తీసుకుంటే నెల్సన్ సెల్ అంటారు. అందులో ఏమైందిరా అంటే NaCl aqueous అంటే దాంతో పాటు వాటర్ ఉంటుందిరా, వాటర్ ఉంటుందమ్మా. Na+Cl- అండ్ వాటర్ అలాగే ఉండిద్దమ్మా, డస్ నాట్ అండర్గో డిసోసియేషన్. యానోడ్ దగ్గర మా రియాక్షన్స్ మళ్ళీ తర్వాత వస్తాయిరా మీకు, ఓకేనా. యానోడ్ దగ్గర Cl- ions undergo oxidation to give Cl2 + 2 electrons. అలాగే క్యాథోడ్ దగ్గర వాటర్ జరిగిద్దమ్మా, వాటర్ జరిగి H2 గ్యాస్ ప్లస్ 2OH-. ఇలాగా బై ప్రొడక్ట్స్ కొన్ని కెమికల్ రియాక్షన్స్ లో బై ప్రొడక్ట్స్ గా వస్తా ఉంటాయి. అలా డిఫరెంట్ టెక్నిక్స్ చెప్పాను కదమ్మా. ఇవన్నీ కూడా మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ H2 గ్యాస్. అందులో మనకి ఏ రియేజెంట్ వాడితే ఏం ప్రాసెస్. లెయిన్స్ ప్రాసెస్ అంటే ఐరన్ ప్లస్ స్టీమ్, అదే మనకి బోష్ ప్రాసెస్ అంటే కోక్ ప్లస్ స్టీమ్, అలాగే కోల్ గ్యాసిఫికేషన్ అంటే కోల్ ప్లస్ స్టీమ్, అలాగే వాటర్ గ్యాస్ షిఫ్ట్ రియాక్షన్ అంటే ఉన్న వాటర్ గ్యాస్ కి మళ్ళీ H2 మళ్ళీ స్టీమ్ పాస్ చేస్తే అక్కడ బై ప్రొడక్ట్ ఏంట్రా అంటే వేస్ట్ ప్రొడక్ట్ CO2 ని సోడియం ఆర్సెనేట్ లో పాస్ చేయగానే అబ్జర్వ్ అయింది, అది అడుగుతాడు. అలాగే మనకి ఇంకా ఎలక్ట్రాలిసిస్, యూరేజ్ ప్రాసెస్, ఎలక్ట్రాలిసిస్ కొంచెం ఇంపార్టెంట్ అమ్మా. ఇలాగా దేర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ H2 గ్యాస్. H2 గ్యాస్ ప్రిపేర్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయమ్మా. అందులో మనకి ఓకే ఎక్కువగా వాడేదిగా ఈ ప్రొడక్ట్స్ అన్నిటిలో అన్ని చోట్ల వస్తాయిగా. అందులో మనకి ఏంటి సార్ అడిగేది, మొత్తం మన ఇండియా మొత్తంలో H2 గ్యాస్ ఎంత తయారు చేస్తాం, 100% తయారు చేస్తాం అనుకోమా. ఆ 100% లో మనకి 77% రా. అంటే మనకి ఇండియా మొత్తం తయారు చేసే H2 గ్యాస్ లో నియర్లీ 77% ఎక్కడి నుంచి వచ్చేమా, ఫ్రమ్ ఇండస్ట్రీస్ నుంచి తయారవుతాయి. అంటే మనకి టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి 77%. అలాగే 18% అమ్మా, 18% ఈ అడుగుతాడు పర్సంటేజ్. 18% అనేది ఫ్రమ్ కోల్ అమ్మా, 18% అనేది ఫ్రమ్ కోల్. అలాగే 4% అనేది ఎలక్ట్రాలిసిస్ అమ్మా, 4% వచ్చి ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్ ద్వారా. సార్ ఇందులో ఎక్కువ వస్తుంది పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ ఎక్కువ వచ్చినా సరే మనకి అక్కడ అంటే ఖర్చు కానీ ఓకే ఇవన్నీ చాలా టెక్నిక్ ఉంటాయి మళ్ళీ అందులో. సో పర్సంటేజ్ మనకి ఏంటంటే ఎక్కువ ఈజీగా అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ హైడ్రోజన్ వచ్చింది ఇండస్ట్రీస్ నుంచి అమ్మా, ఇండస్ట్రియల్ మెథడ్స్ నుంచి. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికల్లా 1% వచ్చి మిగతా 1% ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి వచ్చింది. అదర్ సోర్సెస్ ఈ వాల్యూ డైరెక్ట్ గా NCERT టెక్స్ట్ బుక్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా అడగచ్చు. వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ ఆర్ కోల్స్ వాటి నుంచి
డైరెక్ట్ గా అడుగుతాడమ్మా. రైట్, ఇది మనకి ఏంటంటే ప్రిపరేషన్స్ అమ్మా. రైట్, నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ రా, ప్రిపరేషన్ మన ప్రిపరేషన్ జరిగింది. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే గ్యాస్ స్టేట్, మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది, బాయిలింగ్ పాయింట్ మామూలుగా. ప్రాపర్టీస్ చూడండి, అందులో విత్ హాలోజన్స్. హాలోజన్స్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అవిరా. హాలోజన్స్ రియాక్ట్ అయినప్పుడు whenever H2 reacts with fluorine అమ్మ, ఫ్లోరిన్ తో రియాక్ట్ అయితే, ఈవెన్ ఇన్ డార్క్ లో అయినా సరే రియాక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఏ రియాక్షన్ లో అయితే మనకి చాలా ఫాస్ట్ అన్కంట్రోల్డ్ డార్క్ లో జరిగే వాటిని వి కాల్డ్ యాజ్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ అంటారమ్మ. అందుకంటే విపరీతమైన హీట్ వచ్చేస్తారా, దానివల్ల మనకి ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అంటారమ్మ. ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ అంటారు. అదే సేమ్ క్లోరిన్ తో రియాక్ట్ అవ్వాలి అంటే కంపల్సరిగా సన్ లైట్ ఉండాలమ్మా. HMU అని పెట్టామంటే సన్ లైట్, we get 2HBr 2HCl రా. అలాగే when it reacts with bromine, బ్రోమిన్ తో రియాక్ట్ అవ్వాలంటే కంపల్సరిగా సన్ లైట్ ఉండాలి, కొంచెం హీట్ చేస్తే we get 2HBr అమ్మా. అంటే రియాక్షన్ గోస్ యారో మార్క్ ఇలా పెట్టాము అంటే అర్థం ఏంటంటే రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అదే మనకి అయోడిన్ ద్వారా సన్లైట్ పెట్టి హీట్ చేసి కెటలిస్ట్ పెట్టినా, ఎన్ని పెట్టినా ద రియాక్షన్ ఈస్ రివర్సిబుల్. అంటే HI ఫామ్ అవుతాం, H2 + I2 2HI ఫామ్ అవుతా ఉంటది, ఆ 2HI మళ్ళీ అంటే రివర్స్. బోత్ అలాంటి రియాక్షన్ ని రివర్సిబుల్ రియాక్షన్ అంటారమ్మా. రివర్సిబుల్ రియాక్షన్ అండ్ నెవర్ గోస్ టు కంప్లీషన్, ఎప్పటికీ కంప్లీట్ అవ్వదురా. ఓకే, అలాగే సార్ మెటల్స్ ద్వారా రియాక్షన్ విత్ మెటల్స్ కానీ నాన్ మెటల్స్ కానీ, మెటల్స్ ఏమన్నా సింపుల్ సోడియం ప్లస్ హైడ్రోజన్ NaH 2NaH. ఓకే, అలాగే అల్యూమినియం తీసుకుంటే అల్యూమినియం ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైస్ టు AlH3 అలాగా మన డిఫరెంట్ మెటల్స్ తో ఫామ్ అవుతా ఉంటాయిరా. అలాగే నాన్ మెటల్స్ లో కూడా వాడచ్చమ్మా. నాన్ మెటల్స్, ఓకే, నాన్ మెటల్స్ అయితే ఫాస్ఫరస్, అది ఫాస్ఫరస్ అంటారు. ఇది ఎందుకు ఇదేగా నాన్ మెటల్స్ HS ఫామ్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే ఇట్ యాక్ట్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇక్కడ ఏంట్రా అంటే దానికి ఆక్సిజన్ స్టేట్ తగ్గించడమా లేదా ఆక్సిజన్ తీసేయటమా అమ్మ. అంటే మెటల్ ఆక్సైడ్స్ ని కన్వర్ట్స్ టు మెటల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టంగ్స్టన్ ఆక్సైడ్ WO3 అమ్మ. టంగ్స్టన్ ఆక్సైడ్ ని హైడ్రోజన్ కలిపామనుకోరా, ఇట్ కన్వర్ట్స్ టు టంగ్స్టన్ ప్లస్ వాటర్. అంటే మనం తీసుకున్న మెటల్ ఆక్సైడ్ లో ఉన్న ఆక్సిజన్ తీసేయడం లేదు. ఆక్సిజన్ స్టేట్ +3, ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ 0. ఆక్సిజన్ స్టేట్ తగ్గించడానికి కూడా మనం ఏమంటామంటే రిడక్షన్ అంటారమ్మా. ఆక్సిజన్ స్టేట్ తగ్గించడానికి కూడా వి కాల్డ్ యాజ్ రిడక్షన్. అలాగే ఇంకేం వాడొచ్చురా రెడ్యూసింగ్ ఏజెంట్ ఇవి. మనకు కావాల్సిన కెమికల్స్ అమ్మ, ఇండస్ట్రియల్ కెమికల్స్. ఇండస్ట్రీకి కావాల్సిన ఇండస్ట్రియల్ రియేజెంట్స్. అందులో మనకి బాగా ఉపయోగపడేది అమోనియా. whenever nitrogen reacts with hydrogen we get ammonium. N2 + 3H2 gives rise to
2NH3 catalyst వచ్చేటప్పటికల్లా ఐరన్ అండ్ ఇంకోటి వాడతామా మాలిబ్డినం అనేది వాడతాం. ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ ప్రమోటర్. ప్రమోటర్ అంటే క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచిద్రా. క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచేదాన్ని ప్రమోటర్ అంటారమ్మా. రియాక్షన్ రేట్ కాదు, క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని పెంచేదాన్ని ప్రమోటర్ అంటారా. ఓకే, టెంపరేచర్ ప్రెషర్ వచ్చేటప్పటికల్లా 150 అట్మాస్ఫియర్స్, కొన్ని బుక్స్ లో 150, 100 to 200 తీసుకొచ్చా. టెంపరేచర్ వచ్చి 775 కెల్విన్, ఇలా ఉంటుంది టెంపరేచర్. ఓకే, అండ్ ఎనర్జీ రిలీజ్ అయింది అని అంటారు, రైట్. అలాగే మనకి తెలిసిందేనా హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్. హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ రా, converting saturated into unsaturated into saturated, converting unsaturated to saturated. అండ్ ఇక్కడ మనం వాడే catalyst ఏంట్రా అంటే రానే నికెల్, అంటే ప్యూర్ నికెల్ అమ్మా. రానే నికెల్ అంటే ప్యూర్ నికెల్. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడమ్మా, డిఫరెంట్ బుక్స్ లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగాడు. hydroformylation. 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 Any alkene. Any alkene. Alkene అంటే డబుల్ బాండ్ రా. Any alkene on treatment with వాటర్ గ్యాస్ అంటే హైడ్రోజన్ ఉన్నట్టే లెక్క. వాటర్ గ్యాస్ తో ట్రీట్ చేసినప్పుడు ఇట్ కన్వర్ట్స్ టు RCH2 CH2 CHO, RCH2 CH2 CHO, which is called as aldehyde, which is called as aldehyde. Formation of aldehyde from alkene. Formation of aldehyde from alkene by passing through water gas is called as hydroformylation అంటారమ్మా. హైడ్రో అంటే వాటర్ గ్యాస్, ఫార్మైల్ అంటే ఫార్మైల్ ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ గ్రూప్ ఫామ్ చేయటాన్ని హైడ్రోఫార్మైలేషన్ అంటారమ్మా. బట్ ఒకవేళ ఇఫ్ యు డస్ నాట్ రిమూవ్, ఇక్కడ తాకపోతే అక్కడ ఉన్న H2 గ్యాస్, వాటర్ లో ఉన్న H2 గ్యాస్ ఏంటి అంటే అగైన్ ఇట్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్. ఇట్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్ గా మార్చిద్దా. ఇట్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా సార్లు అడిగాడు రా. ఓకే, అలాగే మనకి ఇంకా డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయమ్మా. మిథనాల్ అని, వాటర్ గ్యాస్, ఇవన్నీ ఒకసారి రామారావు గారి బుక్ చూసుకుంటే అర్థమవుతుంది మనకి. ప్రాపర్టీస్ అన్ని కూడా ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంకా మనకి ఇవన్నీ థియరీ పార్ట్ రా. నువ్వు థియరీ పార్ట్ లో చదువుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే, అండ్ చూడకుండా రాసుకుంటే అది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ యూజెస్ అమ్మా. హైడ్రోజన్ యొక్క యూజెస్, హైడ్రోజన్ యొక్క యూజెస్ లో అందులో యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్, ఫ్యూయల్ గ్యాస్ కింద వాడతారమ్మా. వాట్ యు మీన్ బై ఫ్యూయల్ గ్యాస్? ఫ్యూయల్ గ్యాస్ అంటే ద గ్యాస్ విచ్ లిబరేట్ హీట్ ఎనర్జీ ఆన్ కంబషన్. ఏదైతే కంబషన్ చేసినప్పుడు హీట్ ఎనర్జీ వస్తుందో దాని ఫ్యూయల్ అంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఫ్యూయల్ గ్యాస్ అంటారమ్మా. ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్యూయల్ గ్యాస్. మనకి హైడ్రోజన్ కంబషన్ చేసినప్పుడు రా, హైడ్రోజన్ గ్యాస్ ని కంబషన్ అంటే O2 తో కంబస్ట్ చేసినప్పుడు we get H2O and the amount of heat liberated. ఎంత హీట్ లిబరేట్ అవుతుందంటే ఆల్మోస్ట్ 225 or 240. మనకి వాల్యూ ఏం గుర్తించుకోగలరా? 242 kilojoules per mole. 242 kilojoules per
మోల్, నియర్లీ ఆల్మోస్ట్ వస్తుందిరా. ఓకే, కానీ ఇదే కాకుండా అమ్మా మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి హైడ్రోజన్ తో కంబైన్. అందులో ఏంట్రా అంటే ఫస్ట్ వచ్చి వాటర్ గ్యాస్. ఫస్ట్ వచ్చి వాటర్ గ్యాస్. మీరు కంపల్సరీగా అందులో చెప్పిన వాల్యూస్ గుర్తుండాలిరా, చెప్పిన వాల్యూస్ గుర్తుండాలి. ఓకే, వాటర్ గ్యాస్ లో H2 గ్యాస్, CO గ్యాస్, H2 గ్యాస్ అండ్ CO గ్యాస్. ఇంకా మనకి మీథేన్ అమ్మా. ఈ వాటర్ గ్యాస్ ఇంకా మీథేన్ కూడా ఉండిద్దిలో, మనం చెప్పం కానీ మీథేన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంట్రా అంటే హైడ్రోజన్ వచ్చేటప్పటికి 45 to 25% కార్బన్ మొనాక్సైడ్ వచ్చేటప్పటికి 4 to 11%, 4 to 11%, అండ్ మీథేన్ వచ్చేటప్పటికల్లా 25 to 35, అండ్ రిమైనింగ్ కొన్ని మిక్చర్స్ ఉన్నాయమ్మా. నైట్రోజన్ గ్యాస్ అని, రిమైనింగ్ నైట్రోజన్, ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ రాస్తాం కదా, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉంటాయి వాటర్ గ్యాస్ లో మిక్చర్స్. నెక్స్ట్ సెకండ్ గ్యాస్ వచ్చేటప్పటికి వి కాల్డ్ యాజ్ సారీ ఇది కోల్ గ్యాస్ అమ్మ. సారీ, ఇది కోల్ గ్యాస్. నెక్స్ట్ వాటర్ గ్యాస్ అమ్మ. వాటర్ గ్యాస్ లో ఉండే పర్సంటేజ్ ఏముంటాయి వాటర్ గ్యాస్ లో? కార్బన్ మొనాక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్ అండ్ N2 గ్యాస్ అమ్మా. అండ్ ఆల్సో N2 గ్యాస్ కూడా ఉంటదిరా. CO వచ్చేటప్పటికల్లా ఇది వాల్యూస్ గుర్తుండాలేమో తప్పదురా మనకి. కార్బన్ మొనాక్సైడ్ 40 to 50% కార్బన్ మొనాక్సైడ్. హైడ్రోజన్ వచ్చేటప్పటికల్లా 45 to 50%, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇక రిమైనింగ్ పర్సెంటేజ్ అమ్మా, రిమైనింగ్ పర్సెంటేజ్. నెక్స్ట్ ఇంకోటి మనకి ప్రొడ్యూసర్ గ్యాస్ అని ఉంటుందిరా. ప్రొడ్యూసర్ గ్యాస్, అందులో నైట్రోజన్ పర్సెంటేజ్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ నియర్లీ రా, ఎగ్జాక్ట్ ఏం కాదమ్మా, నియర్లీ 50 to 60% అలా ఉంటుందిరా. 50 to 60%, ఇంకా మిగతా కొంచెం అటు ఇటు నియర్లీ రా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ప్రొడ్యూసర్ గ్యాస్ తర్వాత సెమీ వాటర్ గ్యాస్ అమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెమీ వాటర్ గ్యాస్. సెమీ వాటర్ గ్యాస్ రా. ఈ సెమీ వాటర్ గ్యాస్ ఏంట్రా అంటే మనకి అందులో నైట్రోజన్, కార్బన్ మొనాక్సైడ్ ఇవి ఉంటాయి. కాంపోజిషన్స్ మారుతాయి అంతేరా. కార్బన్ మొనాక్సైడ్ వచ్చేటప్పటికి 25 to 28% అమ్మా, 25 to 28%. అండ్ హైడ్రోజన్ వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే 10 to 12%. నైట్రోజన్ వచ్చేటప్పటికి అరౌండ్ 50 to 55%, కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 4 to 5%, అలాగే ఇంకా మీథేన్ వచ్చేటప్పటికి 1 to 2% అమ్మ, 1 to 2%. అలాగే కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్ అంటారమ్మా. కార్బొరేటెడ్ వాటర్ గ్యాస్ అంటే వాటర్ గ్యాస్ తో పాటు హైడ్రోకార్బన్స్. ఓకే, ఇవన్నీ ఫ్యూయల్ గ్యాస్ అంటే ఏం చెప్పానమ్మా, which gives energy అని చెప్పాను కదమ్మా. the amount of heat liberated
by combustion of 1 mole of gas. మొత్తం కలిపి 1 mole తీసుకుంటారా 1 mole of gas కంబస్ట్ చేసినప్పుడు ఎంత హీట్ అయితే లిబరేట్ అయిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ calorific value అంటారమ్మా. That is called as calorific. The amount of energy liberated by combustion of 1 mole of gas is called as calorific value అంటారమ్మా. Calorific value. లేదు 1 mole of gas కాకుండా 1 gram of gas 1 gram of gas or 1 mole of gas. ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ గ్యాస్ మన ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏం అవసరం లేదా 4000 kilojoules per mole calorific value 4000 kilojoules per mole. తర్వాత మనకి సెమీ వాటర్ గ్యాస్ 4000 తర్వాత సెమీ వాటర్ గ్యాస్ వచ్చేటప్పటికల్లా అరౌండ్ 4000 ఇది 7000 to 8000 7000 to 8000 ఇది 11000 ఇది 17 to 18,000 చేసుకున్నారు 18,000 and coal gas వచ్చి 21,000 అమ్మ 21,000 kilojoules 21,000 kilojoules per mole per mole. సో ఇలా లెక్కేసుకుంటే మనకి ఫ్యూయల్ గ్యాస్ ఆర్ అడుగుతారు కోల్ గ్యాస్ గ్రేటర్ దెన్ కార్బోరేటెడ్ వాటర్ గ్యాస్ సెమీ వాటర్ గ్యాస్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ప్రొడ్యూసర్ గ్యాస్ అమ్మ ప్రొడ్యూసర్ గ్యాస్. అలాగే సార్ ఇంకా ఎక్కడ వాడతారు సార్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆక్సీ హైడ్రోజన్ టార్చ్ అంటారమ్మా. ఆక్సీ హైడ్రోజన్ టార్చ్ అంటే ఏం లేదమ్మా మనకి వెల్డింగ్ పర్పస్ వాడే మిషన్స్ తో వెల్డింగ్ మన చాలా మంది ఆక్సీ వెల్డింగ్ టార్చ్ అంటారు. టార్చ్ అంటే ఇది పెద్ద లైట్ కాదు మనకి వెల్డింగ్ పర్పస్ లో ఈ హైడ్రోజన్ ఏంటంటే కంబషన్ చేస్తామమ్మా. ఈ హైడ్రోజన్ కంబస్ట్ చేసినప్పుడు హీట్ అనేది వచ్చింది దాన్ని ఆక్సీ హైడ్రోజన్ టార్చ్ అంటారు. దానివల్ల మనకి టెంపరేచర్ ఆల్మోస్ట్ 2000 degrees centigrade వరకు ఉంటదమ్మా. అంత హీట్ ఎనర్జీ బయటకు వచ్చింది ఆల్మోస్ట్. అందుకని దాన్ని ఆక్సీ హైడ్రోజన్ టార్చ్ అంటారు. అలాగే మనకి హైడ్రోజన్ గ్యాస్ ని ఫ్యూయల్ గ్యాస్ కింద అంటే రాకెట్ ఫ్యూయల్ లో వాడతారు. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ మిక్స్ లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ని దేంట్లో వాడతారంటే రాకెట్స్ లో వాడతారు. రాకెట్స్ లో వాడినప్పుడు హైడ్రోజన్ కంబషన్ జరిగి మనకి ఏంట్రా అంటే is used in a fuel cell. Fuel cell అంటే ఏంట్రా అంటే the cell which converts fuel అంటే heat energy ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చేదాన్ని fuel cell అంటారు. The substance the cell which converts heat energy into fuel energy electrical energy. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మా ఇలా ఇందాకలాగే సేమ్ ఇందాకలాగే ఉంటది. ఒక పక్కన H2 గ్యాస్ తీసుకుంటారు మొత్తం బొమ్మ గీట్ల నేను ఇందులో H2 గ్యాస్ ఇందులో O2 గ్యాస్ తీసుకుంటారు. ఓకే O2 గ్యాస్ కరెంట్ పాస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిద్రా. ఎలక్ట్రిసిటీ విల్ బి ప్రొడ్యూస్ అండ్ అడిగే క్వశ్చన్ యానోడ్ దగ్గర జరిగే రియాక్షన్ ఏంట్రా అంటే 2H2 ప్లస్ ఇక్కడ బేస్ సమ్ బేస్ వాడతారు 4OH మైనస్ gives rise to 2H2O plus 4 electrons and at cathode దగ్గర ఏం జరిగింది అంటే మనకి 2O2 plus 4H plus ions plus 4 electrons gives rise to 4H2O. ఓవరాల్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా ఇందాకలాగే సేమ్ అంత క్యాన్సిల్ అవుతుంది కదా 4 క్యాన్సిల్ అయిపోతాయి అంటే మనకు వచ్చేది అంతేనా O2 ఒకటి సరిపిద్దాం
O2 ఒకటి సరిపిద్దాం ఒక్క నిమిషంరా. ఇందాక రాసాం కదమ్మా యానోడ్ క్యాథోడ్ రివర్స్ చేసి రాయండి. యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర రివర్స్ రాసి రాయండి. అంటే ఇప్పుడు యానోడ్ దగ్గర ఏమైంది 2H2 ప్లస్ 4OH మైనస్ gives rise to 4H2O plus 4 electrons. ఈ రియాక్షన్ రివర్స్ చేసి రాయండి అమ్మా. క్యాథోడ్ దగ్గర యానోడ్ రివర్స్ చేసి రాయండి. O2 plus 4H plus ions plus 4 electrons gives rise to 2H2O. And the overall reaction ఏంటంటే 2H2 plus O2 gives rise to 2H2O అమ్మా. arrow మార్క్ మీద 4 electrons. ఇందాకదే రివర్స్ రియాక్షన్. సార్ ఇలాగ మనకి ఏంట్రా ఇక్కడ ఫ్యూయల్ సెల్ లో హైడ్రోజన్ కంబషన్ అంటే హైడ్రోజన్ జరిగి ఆక్సిజన్ వచ్చాయని రెండు రియాక్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ విల్ బి ప్రొడ్యూస్ అంటారమ్మా. ఎలక్ట్రిసిటీ విల్ బి ప్రొడ్యూస్. అలాగే ఎలాగో హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయినప్పుడు హీట్ ఎనర్జీ విల్ బి లిబరేటెడ్. సో ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ లో మనకి ఉపయోగం ఏంట్రా అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ వాడటం వల్ల హీట్ ఎనర్జీ రావటం వల్ల రాకెట్ పైకి వెళ్తుంది. అండ్ అది జరిగేటప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది అంటారమ్మా. ఎలక్ట్రిసిటీ అంటే లోపల మనకి సోలార్ సిస్టమ్ పైకి వెళ్ళేదాకా మనకి సోలార్ సిస్టమ్ కి అర్థం అనుకునే వరకు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మొత్తం ఎనర్జీ అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చిందిరా. అండ్ బయట మనకు వచ్చిన ప్రొడక్ట్ ఏంటి వాటర్. వాటర్ ఏంట్రా అంటే వాటి వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే పూర్వకాలంలో అనుకో రాకెట్లకు వెళ్ళేటప్పుడు కింద నుంచి వాటర్ ట్యాంకులు వాటర్ బాటిల్ ఏం పట్టుకెళ్ళరు, ఎందుకంటే నెలలు ఉండిపోతారు కాబట్టి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క ఓన్ టాయిలెట్ ని మనకి రిఫైన్ చేసుకుని వాళ్ళు ఆస్ట్రోనట్స్ వాళ్ళ యొక్క ఎవరి యూనిట్ అయితే వాళ్ళు రిఫైన్ చేసుకుని మళ్ళీ దానికి కావాల్సిన మినరల్స్ అన్ని కలుపుకుని అదే వాటర్ ని తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి ఎప్పుడైతే లిక్విడ్ హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోమా వచ్చే ప్రొడక్ట్ వాటర్. ఆ వాటర్ జాగ్రత్తగా వాళ్ళు కూల్ చేసుకుని మనకు కావాల్సిన మినరల్స్ కలుపుకుని అది తాగుతా ఉంటారు ప్రెసెంట్. సో ఇవన్నీ కూడా వాడింది ఫస్ట్ టైం ఎక్కడంటే అపోలో స్పేస్ క్రాఫ్ట్ లో వాడారమ్మా. అపోలో స్పేస్ క్రాఫ్ట్ లో వాడి తర్వాత సక్సెస్ అయిన తర్వాత మిగతా వాటిలో అన్నింటిలో వాడతాం. ప్రజెంట్ మనకి ఇదే వాడతారమ్మా. రైట్, ఇది ఒకటి. అలాగే ఇంకా మనకి యూజెస్ ఆఫ్ హైడ్రోజన్ వచ్చి ఇంకేమున్నాయంటే ఇలా మ్యాక్స్ ఇవి ఒకసారి మీరు చూసుకుంటే సరిపోయిద్దమ్మా. రైట్.